మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు గుంటూరులో అని చెప్పి, లావణ్యని కూడా అరెస్ట్ చేయబోతున్నారంటూ కూడా వచ్చింది, నిజమేనా? అంటే ఇంకా తెలియదు, బట్ మస్తాన్ సాయిని అరెస్ట్ అయితే కన్ఫర్మ్ చేశారు. ఎందుకు, దేని గురించి? గుంటూరు వెళ్ళిందట, మరి ఎందుకు దీని గురించి వెళ్ళిందా, పోలీసులకి ఏమైనా సాక్ష్యాలు ఇచ్చిందా? మస్తాన్ సాయి నిన్న ఈవిడ గురించి మొత్తం బయట పెట్టాడు కదా, మొత్తం విషయం చెప్పాడు కదా, అందుకని కోపంతో మస్తాన్ సాయికి సంబంధించిన ఏమైనా ఇచ్చిందేమో. అంటే ఒకవేళ అదే నిజమైతే ఒక డ్రగ్ పెడ్లర్ని ఇన్నాళ్ళు నువ్వు కాపు కాసావు అంతేనా? మస్తాన్ సాయి డ్రగ్ పెడ్లర్ అనే విషయం నీకు తెలిసి ఇన్నాళ్ళు పోలీసులకి అవి చెప్పకుండా ఇన్నాళ్ళు దాచిపెట్టుకున్నావు. ఇవాళ నీకేదో పర్సనల్గా అతను నీకు సంబంధించి చెప్పాడని చెప్పి ఇవాళ అతను పట్టించడానికి నువ్వు ట్రై చేసావు. ఒకవేళ అదే ఆవిడే పట్టించుంటే ఎంత దారుణం. అంటే అందరినీ కాపు కాస్తాం మనం, మనకి ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రమే వాడతాం. నిజానికి సమాజానికి సేవ చేయాలో లేకపోతే పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అనేది ఏ రకమైన ఇది లేదు. తప్పు కదా. నీకు ఒక దొంగని తెలిసి దాచిపెట్టావు ఇన్నాళ్ళు, ఇవాళ బయట పెట్టావు సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత. అది కూడా వాడు నేను ఏదో చేస్తానికి కక్షతో పట్టించావు. చాలా తప్పది. దీనికి సంబంధించి మీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, నిజమేనా? నాకెందుకు వస్తాయి? అసలు ఒక్క కాల్ కూడా రాలేదా? నాకు ఏం జరిగింది, ఎలా పట్టుబడ్డారు, ఏంటి అని వస్తుంది, నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియాల్సి. లావణ్య మీకు ఎన్నిసార్లు కాల్ చేసింది ఇప్పుడు వరకు? ఒకసారి అప్పుడు నేను గట్టిగా తిట్టాను, గుర్తుందా మీకు? కాల్ కూడా బయటకు వచ్చింది. వాళ్ళ అమ్మని ఎలా తిడతావు నువ్వు, అసలు ఆడదానివైనా ఎట్లా అంటావు అని చెప్పి గట్టిగా నన్ను డ్రగ్స్ అమ్ముకునే లుచ్చే పనులు చేసే నువ్వు అని చెప్పి గట్టిగా తిట్టాను కదా, ఒకటే సార్. దాని తర్వాత ఇప్పుడు కాల్స్ కానీ ఎప్పుడు చేయలే. అంటే నాకు తెలిసింది ఏంటంటే మిమ్మల్ని ఆగిపోండి, సైలెంట్ అయిపోండి, ఇండైరెక్ట్ గా మీకు కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారని నేను విన్నా. అదంటే ఆవిడ కొట్టేసి తోసాను కదా, ఆ తోసిన దానికి ఆవిడకి ఇంకేదేదో అయిపోయి ప్రాణహాని అయిపోయి అన్నీ అయిపోయింది అనేది కేసు పెట్టింది పోలీస్ స్టేషన్లో. సో ఆ కేసు తీయాలంటే నేను మాట్లాడకుండా ఉండాలని చెప్పి ఒక బేరం పెట్టారు. హలో అన్న, అంటే ఇప్పుడు మీరు తిరగబడరా స్వామి ఆ ప్రెస్ మీట్కి కూడా వెళ్ళినట్టున్నారు, అక్కడ కూడా రాజస్థాన్ గారు మీరు షేర్ చేసుకున్నారు. అసలు అంటే ఆయన మాట్లాడుతుంటే తను తడబాడుతున్నట్టు అనిపిస్తుంది. రాజస్థాన్కి కొంత అదేదో అంటారు స్టేజ్ ఫియర్ లాంటిది, క్లోజ్డ్ రూమ్స్లో అతనికి కొంచెం తడబడతాడు. అంటే ఇప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి బాగాలేదని కూడా విన్నాను నేను. ఇప్పుడు బాగానే ఉందా? ఈజ్ ఫిట్ అండ్ ఫైన్. ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో ఆ తర్వాత నేను 2-3 సార్లు మాట్లాడాను, చాలా పాజిటివ్గా అనిపించింది. ఈజ్ గుడ్. వాళ్ళ ఫ్యామిలీ మీద అటాక్ చేశారు అని చెప్పేసి. అటాక్ కాదు, ఇంటికి వెళ్ళి తలుపులు బాది ఊరికే రచ్చ చేయడం అంతే. అంటే బేసికలీ మనుషుల్ని ఇరిటేట్ చేయడం. ఇందులో పవన్ కళ్యాణ్ అభిమాని అనిల్ కుమార్ దేశ్ముఖ్, ఆయన అభిమానం ఎవరు, దిలీప్ శంకర్ అభిమాని అనుకుంటా. ఆయన ఎంట్రీ అసలు ఏంటి, ఆయన ఏం మాట్లాడాడు అసలు అక్కడ నిన్న స్టూడియోలోనా? ఏమో ఆయన ఏమంటాడంటే, ఏమో మరి నేను విన్నది, నాతో కూడా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి, ఎవడో కూడా నాకు తెలియదు చేసి, ఎవరో అంటే సరే ఏంటి విషయం అంటే, నాకు లావణ్యే న్యాయం అనిపిస్తుంది అంటే, సరే ఇది విన్నని చెప్పి 2-3 పంపించారు. విన్న తర్వాత కూడా ఆవిడే, ఎందుకంటే ఇప్పుడు పెళ్ళాం కనుక తప్పు చేస్తే, పెళ్ళామో ప్రియురాలు ఎవరన్నా తప్పు చేస్తే, డ్రగ్స్ చేసినా లేకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకున్నా అది నీ తప్పు, నువ్వు చూసుకోలేదు కాబట్టి ఆవిడ ఎట్లా అయింది. కాబట్టి నువ్వేం చేయాలి, ఆవిడని సరైన మార్గంలోకి పెట్టుకోవాలి, అది మంచి చెప్పి మంచి దారిలోకి తెచ్చుకోవాలి. సో అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఎవడిష్టం వాడిది కదా. ఇప్పుడు మొగుడు పెళ్ళాలు కలిసి ఉన్నారు, మొగుడు వేరే అమ్మాయితో వెళ్ళాడు, పెళ్ళానికి కోపం వచ్చింది, నేను నీతో ఉండను అనొచ్చు, లేదు ఆయన క్షమించవచ్చు, అది ఆవిడిష్టం. లేదు ఎవరో దేశ్ముఖ్ చెప్పాడని చెప్పి ఇంకోటి చెప్పాడని చెప్పి ఉండదు కదా, వాళ్ళ పర్సనల్ చాయిస్ అది. గాంధీజీ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు, అలా అని ప్రతి ఒక్కరు చూపిస్తాడా, ఇంకోటి చెంప పక్కన కొడతాడు, అంతే కదా. ఆదర్శం ఏదైనా అవ్వచ్చు, మనిషికి ఒకవేళ నువ్వు తప్పు చేస్తే అతనికి అసలు మీరు రాజ్ తరుణ్ వైపే ఉండాలని ఎందుకు అనిపించింది? రాజ్ తరుణ్ వైపు ఏం లేదు, నేను వచ్చిందే తప్పుడు కేసు అని తెలిసే వచ్చాను. నేను ఈ తప్పుడు కేసు ఇదిగో చూడండి అని చెప్పి నేను సాక్ష్యాలు పట్టుకొచ్చి చూపించాను. బేసికల్ పాయింట్ మీకు మళ్ళీ అదే చెప్తున్నాను. మగాళ్ళ మీద ఈ చట్టంలో ఉన్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆడవాళ్ళకి ఫర్గా ఉన్నాయి, 493, 498A ఇలాంటివి వాడి ఒక పెద్ద ఇండస్ట్రీ నడుస్తుంది. సో ఏంటంటే నన్ను ఏదో నీకు ఒక అమ్మాయి పరిచయం అయింది, ఏదో కొంత క్లోజ్గా మూవ్ అయ్యారు అనుకో, ఆ 2-3 ఫోటోలు చాలు వెళ్ళి నీ మీద కేసు పెడతారు. ఏమని, సార్ మీ పేరు మర్చిపోయి, నా పేరు తేజ అని. సో తేజ నన్ను పెళ్లి చేసుకుంటానని నన్ను వాడుకొని మోసం చేశాడు అని కేసు పెడతారు నేను. అది 493, అది 10 ఏళ్ల శిక్ష. దానికి నీకు బెయిలబుల్లో నాన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట.
సో ఇంక నువ్వు లాక్కోలేక పీక్కోలేక ఏదో ఒకటి అమ్మ నీకు ఎంతో కొంత తెచ్చుకొని వదిలించుకోవాలని చెప్పి వాళ్ళు. సో బేసికలీ ఈ దందా చేసే వాళ్ళు ఫస్ట్ టైం కాదు, 2, 3 4, 5 పెడుతుంటారు ఇట్లాంటివన్నీ కూడా. ఫస్ట్ టైం ఒకసారి ఏదో దీంట్లో పెడతారు, వాళ్ళు చదివి చూస్తారు, ఓకే మనం చేయొచ్చు అని చెప్పి. సో కొంతమంది పోలీసులు కూడా ఒక అమ్మాయి కూడా దొరికితే వీడి దగ్గర డబ్బులు ఉన్నాయనుకుంటే పెట్టండి మనకి ఎంతో కొంత వస్తాయి కదా, షేర్ చేసుకుందాం అనే టైప్లో ఉండేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అందరూ అన్నా కొంతమంది. మీకు సైలెంట్ అయిపోండి భాషా గారు, ఇంక అమౌంట్ వస్తుంది, కాల్స్ వచ్చే అమౌంట్ వస్తుందని ఎవరు కాదు, సైలెంట్ అయిపోండి ఎందుకు సార్ ఇంకా మనకి అనేవాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా పెద్దలు ఫోన్ చేశారా ఇండస్ట్రీకి సంబంధించి? అంటే ఏ రకంగా మీరు వెళ్తుంది మంచిదే, ఒక్కడు నిలబడ్డావు సరైనోడివి, సరిగ్గా మాట్లాడుతున్నావు, వీఆర్ విత్ యూ అని చెప్పిన వాళ్ళే ఉన్నారు ఇండస్ట్రీలో అందరూ కూడా. అంతే, జాగ్రత్త అని చెప్పారు. ఓకే. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే, నేను విన్నాను డైరెక్ట్గా, లావణ్య ఏమన్నారంటే ఈ ఆర్జే పాష మొత్తం అతనికి మార్కెట్ తగ్గిపోయింది, మళ్ళీ మార్కెట్లోకి రావాలి, అందుకనే రాజ్ తరుణ్ కన్నా ముందు ఏదో కేసు తీసుకొచ్చి మాట్లాడాడు, ఇంటర్వ్యూలు ఇచ్చాడు, ఇప్పుడేమో రాజ్ తరుణ్ వైపు నిలబడ్డాడు. ఇదంతా బిగ్ బాస్కి ప్లాను, బిగ్ బాస్లోకి వెళ్ళడానికి ఇదంతా స్కెచ్ చేస్తున్నాడు. అదే వినండి, మార్కెట్ తగ్గిపోవడం అంటే ఏంటి? నాది ఏదైనా సినిమా ఫీల్డ్ అనుకోండి, ఈరోజు 1 కోటి నాకు ఉద్యోగం అయ్యా, నాకు నెలలో ఏ జీతం వస్తుంది అదే జీతం వస్తుంది, సంవత్సరానికి ఒక ఇంక్రిమెంట్ వస్తుంది, నాకు మార్కెట్ పెరగడాలు తగ్గడాలు ఉండవు. సరే బాగా పేరు వస్తే సార్ ఇంకొక 10% ఇంక్రిమెంట్ ఇవ్వండి సార్ అంటారు తప్ప మార్కెట్ పెంచుకోవడం ఏంటి? ఐఎమ్ నాట్ ఏ సెలబ్రిటీ. బిగ్ బాస్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఏం లేదు, బిగ్ బాస్ ఎప్పుడో రిజెక్ట్ అయిపోయాను కూడా నేను, దాంట్లో పెద్ద బయట ఊరికి హడావిడి తప్ప. పిలిచారు అందరిలాగే నేను కూడా వెళ్దాం అనుకున్నాను, కానీ నేను రిజెక్ట్ అయిపోయింది, దానికోసం ఇది చేయాల్సిన ఇది కూడా లేదు. ఓకే. అంటే ఒకవేళ బిగ్ బాస్కి వెళ్తే దేని గురించి మాట్లాడేవారు ఎక్కువ? అంటే అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ వేరేగా ఉంటాయి. కాదు కాదు, నేను ఇప్పుడు కాదు, ఇది లాస్ట్ ఇయర్ సంగతి. ఓకే. లాస్ట్ ఇయర్ పిలిచినప్పుడు నాకు అసలు బిగ్ బాస్కి వెళ్ళాలనే ఒక కోరిక. ఎందుకు అంటే నన్నుగా ఒక 24 గంటలు లేకపోతే ఒక 10 గంటలు వదిలేస్తే నేను ఎలాంటి వాడినో మీకు చూపించుకునే అవకాశం ఉంటుంది. మీ రియాలిటీని. నా రియాలిటీ అంటే ఏంటంటే ఇలా అసలు సీరియస్ మాట్లాడుతున్నాను, చాలా సరదాగా జోగులుగా మంచి జోకులు వేసుకుంటూ మంచి ఎంటర్టైనర్ నేను, అది తెలుస్తుంది అనే ఒక కోణం. అది కూడా నాకేమి టైటిల్ గెలిచేయాలనే కదా, అదే కనీసం ఒక వారం రోజులు ఒక 4-5 రోజులు నేనేంటి అనేది చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అన్నట్టుగా. అప్పుడు అది సంవత్సరం క్రితం వాళ్ళు చల్ పక్కకు పోయి ఆడుకున్నారు, మనం తర్వాత పట్టించుకోలేదు, అసలు దీనికి దానికి సంబంధం కూడా లేదు అంతే. అలాగే అంటే మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మిమ్మల్ని తిడుతున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తిడుతున్నారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ తిట్టినప్పుడు మనకి ఎందుకురా బాబు ఈ గోలంతా, తిట్టించుకోవడం ఎందుకు, ఆగిపోతే బెటర్ కదా అనిపించలేదా? అంటే చిన్న మాటలు కాదు, ఎలాంటి మాటలు మీకే తెలుసు. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయావు ఇప్పుడు, ఎందుకంటే నేను తిరిగి వాళ్ళు ఆ మాట అనలేను, నా సంస్కారం అది. ఎందుకంటే ఎవరైతే అన్నారో వాడిని అనగలను, కానీ వాళ్ళ అమ్మనో వాళ్ళ భార్యనో నేను అనలేను, ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు కదా, వాళ్ళు తప్పు చేయలేదు. అలా అనే సంస్కారం అసలు ఇంపాసిబుల్, నేను అనలేను, నా జీవితంలో అనలేను అట్లా. వాళ్ళకి ఆ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకంత నీచంగా మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నువ్వు పంది అన్నాను అనుకో, అయిపోతావా? కావు కదా. ఇక్కడ జరిగేది ఏంటి? నా సంస్కారమే, అంతే కదా. వీడు ఒక వెధవ, వీడికి ఏం మాట్లాడాలో తెలియదు అనుకుంటారు తప్ప నిజంగా పంది అయిపోతావా? కాదు కదా. అది అన్న మీరు అంటే ఒక టైంలో మీరు మాట్లాడింది అబ్జర్వ్ చేస్తే, ఈ డ్రగ్స్ కేసులో దిలీప్ శంకర్ గారిని కూడా లాగుతున్నారు, అంటే ఆయనకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందన్నట్టు నాకు అలా మాట్లాడారు మీరు. లేదు నాకు తెలియదు ఆ విషయం, నేను అట్లా ఏమనలేదు. లేదా ఉందో లేదు నాకు తెలియదు, మరి ఆవిడ సాంగత్యంలో ఆవిడ ఏమైనా అలవాటు చేసిందో మనకు తెలియదు. బట్ బూతులు అయితే ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్ అయ్యాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఈవిడ బూతులు ఫస్ట్ నుంచి వింటున్నాం కదా మనం, సంవత్సరం క్రితం వాడిన రికార్డులన్నీ. అసలు ఆడియోలన్నీ బయట పెట్టింది ఎవరు? ఇంకెవరు ఉంటారు? ఏదో రాజ్ తరుణో లేకపోతే ఆయన క్లోజ్ అసోసియేట్స్ ఎవరో ఉంటారు. ఎందుకంటే అది అక్కడ ఆ రోజు మీకు గుర్తుంటే ఆ ఆడియో చాలా క్లియర్ కట్గా ఈవిడ తంతోంది, ఉమ్ముతోంది, బూతులు తిడుతోంది, అంతా చేస్తుంది. తర్వాత పోలీసుకు కూడా ఫోన్ చేస్తుంది. సో ఇది డైలీ ఎఫ్ఐఆర్, ఇది వాళ్ళకి ప్రతిరోజు జరిగేది. అప్పుడు ఏమవుతుంది, రేపు కాసేపట్లో పోలీసులు వస్తారు, ఏమైనా సాబాస్తారు, ఎందుకు రామ్మాయి నేర్పించారని చెప్పి ముందుగానే ఒక సాక్ష్యం ఉంటే బెటర్ కదా అని
రికార్డ్ చేసి పెట్టుకుంటారు. సార్ మా తప్పలేదు సార్, ఇది కొంచెం వినండి అని చెప్పి చెప్పడానికి పెట్టుకుని ఉంటారు. అలా రికార్డ్ చేసింది అది, అలా రికార్డ్ చేసుకున్నది ఇవాళ ఇలా ఉపయోగపడింది. అది